హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే ఏరోప్లేన్ మ్యూజియం చూడటానికి వచ్చాం. మాతో పాటు మీరు కూడా చూద్దారండి. ఫ్రెండ్స్, ఇది టోటల్గా మ్యూజియం ప్లాను. దీన్ని చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. చిన్నప్పుడు సినిమాలలో హీరో విలన్ని చంపడానికో విలన్ని పట్టుకోవడానికో పోలీసు ప్లాన్ అతను చూడు అలా ఉంది. నేను గమనించాల్సి అనుకునేది కాదు. చూస్తుంటే నాకు సాహసవీరుడి సాగర్ కన్నెలో ఆ చేప మనిషిని తీసుకొచ్చి దాని లేకపోతే అది గుర్తొస్తుంది. సేమ్ అట్నే ఉండిద్ది ఇది కూడా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ నీడ దాని మీద పడి చూడండి, ఫ్లైట్ లాగా కనపడుతుంది. భలే ఉంది కదా. అనమాట ఇది డ్రైవర్ సీటు. ఇలా కూర్చొని అన్నా పిల్లంట బ్రహ్మానందం అలా ధరిసి తిప్పినట్టు తిప్పుకుంటే వెళ్ళిపోవటమే. కానీ దీన్ని డోంట్ టచ్, ముట్టుకోకూడదంట. ఓకే, బాగుంది. బ్లాక్ బాక్స్, ఇది ఫ్లైట్లో ఏమేమి జరుగుతుందో అవన్నీ రికార్డ్ చేసి అసలు ఫ్లైట్కి ఏమైందా, ఎందుకు ఇలా ప్రమాదం జరిగిందని దీంతో తెలుసుకోవచ్చు. ఫ్లైట్కి ఏం జరిగినా కానీ బ్లాక్ బాక్స్కి ఏం జరగదు అనమాట. తర్వాత తీసి అసలు ఏం జరిగిందా, ఎందుకు ఫ్లైట్కి ఇలా అయిందని తర్వాత కనిపెడతారట. అంతేగాని బ్లాక్ బాక్స్ ఉందని సాహో సినిమాలో బ్లాక్ బాక్స్ కాదు ఇది. ఫ్లైట్లో నుంచి కిందికి దూకినప్పుడు పారాషూట్ ఓపెన్ చేసుకొని ఎలా వెళ్ళాలి. నెక్స్ట్ ఇదేంటిది హెలికాప్టర్ కదా. హెలికాప్టర్ల నుంచి కిందికి దూకినప్పుడు సముద్రంలో నుంచి కింద పడి బోట్లోకి వెళ్ళాలి. వీళ్ళిద్దరు పారాషూట్ వేసుకొని వెళ్తారు. అన్నట్టు పైలట్ డ్రెస్, పైలట్ క్యాప్, పైలట్ ల్యాప్టాప్ బాగుంది. కానీ ఇదైతే బొమ్మ పైలట్. ఫ్లైట్ ఇంజనీరింగ్ రమణ కుమార్. టెక్నికల్
ఫ్లైట్ మొత్తం అబ్జర్వ్ చేసుకోవడానికి ఉంది ఈమె పూజ యాదవ్. ఈయన ఫ్లైట్ గన్నర్ ఈయన దీపక్ కుమార్. ఈయన లిప్స్ ఫ్లైట్లో ఇది ఎమర్జెన్సీ డోర్. ఏదైనా ప్రమాదం ఉంటే డోర్ తీసుకొని పారాషూట్ వేసుకొని ఉంటుంటారు. మన దాంట్లో మిక్సీస్ ఉంటాయి కదా చూడండి. నేనైతే ఇడ్లీ పాత్ర వండుకో. బాగుందండి పెద్దోడి. ఏ ఇంజన్తో నడుస్తుందో అదే ఈ ఇంజన్. ఈ ఇంజన్ కాకపోతే ఫ్లైట్ నడవలేదు. వచ్చినామంటే అసలు ఉండదు. లోపల కంప్లీట్ అయిపోయింది. ఇక బయట చూద్దాం ప్లేన్ బయట ఎలా ఉండిద్ది అని. అది కాకుండా మీరు అని చూద్దాం. మెట్లెక్కి పైకి వెళ్తే కానీ లోపల మొత్తం తిరిగి చూడలేము ఫ్రెండ్స్. రండి వెళ్దాం. ఇది ఆల్రెడీ యుద్ధానికి వాడిన విమానం. ఆల్రెడీ యుద్ధంలో ఇది పార్టిసిపేట్ చేసిన విమానం. రియల్ విమానం ఇది. టోటల్గా ఫ్లైట్ చూడండి ఎంత పెద్దగా ఉందో. జీన్స్ సినిమాలో ఐశ్వర్య రాయ్ హీరో ఇద్దరు డ్యాన్స్ చేస్తారు చూడండి రెక్కల మీద. ఇంత పెద్దగా ఉంటుంది ఫ్లైట్. పైకి ఎగిరితే బుడ్డగా పడుతుంది. ఎలా మళ్ళీ చల్లగా ఏసీ స్టార్ట్ అయింది. పింక్
ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఏసీ. వెల్కమ్. మళ్ళీ ఫ్లైట్లో లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు లోపల ఎలా ఉందో చూద్దానండి. బయట చూసినందుకు రాలేదు. ఇదంతా ఆక్సిజన్ క్యాన్స్. బాంబులు. శత్రువుని చూసి ఒక్కొక్క బాంబు తీసేస్తే వాళ్ళు పక్కమని చేస్తారు సినిమాలలో. వాళ్ళు ఎంత కష్టపడరో ఇంటర్నెట్లలో పోయి. ఈ బయలు చూడండి, మానవ శరీరంలో పేగులు ఉన్నట్టు, నరాలు ఉన్నట్టు ఉన్నాయి. బాంబులు ఇవన్నీ మనుషులు లేని బాంబులు, మిషన్లతో వేపిస్తారు బాంబ్స్. ఈ బాంబు వేస్తే ఈ భూమి మొత్తం లేచిపోతుంది. నేను చెప్తాను తోటి పక్కనే ఉంటారు కాబట్టి ఇక్కడ దింపాలి మేడం అర్జెంటుగా. నో, ఇక్కడ దింపకూడదు, నేను చీప్ కలిసి ఫోన్ చేస్తానండి. నో మేడం, అంత టైం లేదా, నీకు స్విచ్ కిందికి నొక్కుతాడు. మేము ఎమ్మటి వేసి ఫ్లైట్ ఇక్కడ కాదు, అందరు దిగండి ఎదండి అంటే ఆ డోర్ నడిచి అందరు పల్లెత్తుకోండి కిందికి. బయటికి వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి. విమానం టైర్స్ చూడండి ఎలా ఉన్నాయి. యుద్ధ విమానం టైర్స్. ఇవి ముందుండే చిన్న టైర్స్. కృషి సినిమాలో కృషి ఎత్తి పట్టుకుంటాడు చూడండి టైర్స్, గుర్తుందా? ఆ టైర్స్ ముందు ఇవి ల్యాండ్ అయితే. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా ఫ్లైట్ వీడియో అయితే ఇదే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.